కొన్ని సార్లు ఇంటికి కొత్త వస్తువు తెచ్చుకున్నామన్న ఆనందం కన్నా ఉన్న వస్తువుల్ని తీసేయాల్సి వస్తుందన్న బాధే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నా పరిస్థితి అయితే అదే అనమాట. విషయం ఏంటి అంటే ఇంతకుముందు నేను యూజ్ చేసిన స్టవ్ వచ్చేసి మా అమ్మదనమాట. మా అమ్మ ఎన్నో సంవత్సరాలు యూజ్ చేసుకున్నారు చాలా జాగ్రత్తగా. అమ్మ ఎంత జాగ్రత్తగా యూజ్ చేశారో అంతే జాగ్రత్తగా అమ్మ తర్వాత నేను కూడా ఒక 5 ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను. కానీ తప్పని సిచ్యువేషన్‌లో దాన్నైతే ఈరోజు మార్చేయాల్సి వచ్చింది. అలా అని ఎక్స్‌చేంజ్‌లో ఇవ్వటానికి కూడా మాకు మనసు రాలేదు. దాన్ని అలానే బాక్స్‌లో ప్యాకేజ్ చేసేసి పైన పెట్టేసాము. దీన్ని మాత్రం నేను ఆఫర్‌లో వచ్చేసి 2200కి తీసుకున్నాను. వాళ్ళు చెప్పిన ప్రైస్ వచ్చేసి 2800. రీజనబుల్ ప్రైస్‌లో తీసుకున్నామా లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చాలా చిన్న మంట వస్తుంది. ఆల్రెడీ 1 ఆర్ 2 టైమ్స్ దాన్ని మేము రిపేర్ చేయించాం కూడా. బట్ ఇంకా దాని మీద కుకింగ్ అనేది నాట్ సేఫ్ అని చెప్పారు. మార్చేసుకుంటే బెటర్ అని కూడా చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత దాని మీద కుకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా మార్చేయాల్సి వచ్చింది. కానీ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ జ్ఞాపకం అనమాట నాకది. మాటల్లో చెప్పలేను. కానీ తప్పదు కదా! నాట్ సేఫ్ అని చెప్పిన తర్వాత తెలిసిన తర్వాత కూడా దాని మీద కుకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంక తప్పని సిచ్యువేషన్‌లో దాన్నైతే తీసి పైన పెట్టేయాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడైతే ఈ స్టవ్ అయితే తీసుకున్నాము. వదినొచ్చి పాలు పొంగిచ్చారనమాట. మా వారికి వాళ్ళ అక్కతో ఏదైనా చేపిస్తే బావుంటుంది, మాకు కలిసొస్తుందన్న నమ్మకం ఎక్కువ. సో నేను కూడా దాన్నే ఫాలో అవుతాను. కానీ బాధుంది కదా అని చెప్పేసి అక్కడే అయితే ఆగిపోలేం కదా! తప్పని సిచ్యువేషన్‌లో కొత్త స్టవ్ తీసుకోవాల్సొచ్చింది. ఇంకా వదినైతే వచ్చి పాలు పొంగిచ్చేసిన తర్వాత అత్తయ్య కూడా మాకంతా మంచే జరగాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!